హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సమ్మర్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. కూరగాయలు లేని రోజులలో చేసుకునేటువంటి రెసిపీస్ ఇవి. వరుగులు, ఇట్లాంటి ఎండబెట్టిన కూరగాయల వరుగులు వండుకునే వాళ్ళము అప్పుడు మా చిన్నతనంలో. అదేవిధంగా ఈ రెసిపీ కూడా మా అమ్మ ఎక్కువ చేస్తూ ఉండేదండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ పచ్చిపులుసు అండి. అన్నంలోకి, చపాతీలోకి రెండిట్లలో సూపర్ గా ఉంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పెసరపప్పు మనకు కావలసినంత తీసుకొని చక్కగా నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్, మినిమం ఒక 3 అవర్స్ అన్న నానబెట్టాలి. ఇలా చించితే చక్కగా విరిగిపోయే విధంగా పప్పు నానాలండి. ఇదైతే నేను ఓవర్ నైట్ నానబెట్టాను. మార్నింగ్ టైంలో చేస్తున్నా. ఓవర్ నైట్ నానబెడితే ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్ గా అవుతుంది. టైం లేకుండా మాత్రం ఒక 3 అవర్స్ అన్నా నానబెట్టండి. ఇంకా టైం లేదనుకోండి, గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 2 అవర్స్ నానబెట్టండి. అప్పుడు త్వరగా నానుతుంది. మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. నేనైతే 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా అండి. పెసరపప్పు చాలా చలువ. ఈ పద్ధతిలో చేస్తే అయితే ఇక సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు మనం ఇది దంచి ఫ్రై చేసుకోబోతున్నాం. ఫ్రై కానీ దంచి వడపప్పు లాగా దంపుకొని, మనం వడలు మసాలా వడ, మసాలా గారేస్తాం కదా, అట్లా కచ్చపచ్చగా ముందుగా దంపుకోవాలి. దానికంటే ముందు కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని, మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా పర్లేదు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. ఈ రోట్లో వేసేసి ఫస్ట్ పచ్చి కొబ్బరి కచ్చపచ్చగా దంపుకోవాలండి. కొంచెం పలుకులుగా నోటికి తగిలితే కొబ్బరి బాగుంటది. అందుకే మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగానే దంపుకోవాలండి. ఇక్కడ చూడండి, చూసారా? ఇలా కొంచెం పలుకులుగా దంపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు నేను పప్పు కూడా వేసేస్తున్నాను. మన దగ్గర అన్ని చిన్న చిన్న రోళ్ళు కాబట్టి కొంచెం వేసి దంపుకోవాలి. పెద్ద రోళ్ళు ఉంటే మాత్రం ఒకేసారి మంచిగా చక్కగా దంపేసుకోవచ్చు. చూడండి, ఇలా కచ్చపచ్చగా దంపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. మిగతా పప్పు అంతా ఇలాగే దంపుకుందామండి. చూడండి, ఇలా కచ్చపచ్చగా దంపుకోవాలి. పలుకులుగానే ఉండాలండి, మెత్తగా మాత్రం చేసుకోవద్దు. కాబట్టి రోట్లో దంపితేనే పర్ఫెక్ట్ ఉంటుంది. లేకపోతే మీరు మిక్సీలో చేసినట్టయితే కొంచెం పప్పు పక్కన పెట్టండి. కొంచెం సగం పప్పుని ఆన్ ఆఫ్ చేస్తూ రఫ్ గా పట్టండి. పట్టిన తర్వాత మిగతా పప్పు అందులో కలిపేసుకుంటే సరిపోతుందండి. అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటది. కానీ రోట్లో చేసినంత పర్ఫెక్ట్ అని అయితే రాదు. ఒకసారి అయితే రోట్లో ట్రై చేయండి. చిన్న రోళ్ళు ఉన్నా కూడా కొంచెం వేసి దంపుకుంటే సరిపోతుంది. ఎక్కువ మనం మెత్తగా చేయం కాబట్టి ఈజీగానే మనం దంపేసుకోవచ్చండి. మిగతా ప్రాసెస్ చూద్దాం. నేనైతే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. దీంట్లో అయితే జర పర్ఫెక్ట్ అవుతుంది. ఐరన్ కడాయి అయినా పర్లేదు. ఐరన్ దాంట్లో కూడా మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుందండి. ఐరన్ అయినా సూపర్ గా వస్తుంది. ఒకసారి అయితే చూడండి, మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే దాంట్లో చేయండి. నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నాను. ఎందుకంటే అల్యూమినియం దాంట్లో చేస్తే కొంచెము కడాయికి అతుక్కపోతూ ఉంటదండి. ఊరికే కలిపేటప్పుడు జర ఇబ్బంది అవుతుంది. ఐరన్ అన్న తీసుకోండి, లేదా నాన్ స్టిక్ అన్న తీసుకోండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ పట్టదు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మనం అనుకుంటున్నాము ఇప్పుడు వెరైటీస్ బాగా మనం చేసుకొని తింటున్నామని. కానీ మన అమ్మమ్మలు, నానమ్మలు, మమ్మీలు వాళ్ళు హెల్దీగా వెరైటీస్ తిన్నారండి. హెల్దీ ఫుడ్ తిన్నారు. దాంట్లోనే వెరైటీస్ చేసుకొని తిన్నారు. ఇవన్నీ పాతకాలపు వంటలు. నేను మొన్న గారెల పులుసు పెడితే పులుసులన్నీ టేస్ట్లు పులుసుల టేస్టే మారిపోతుంది మీరు చేసే వీడియోస్ కానీ ఒక కామెంట్ వచ్చింది. పర్వాలేదు, వాళ్ళకి తెలియదు కావచ్చు, కానీ ఇవన్నీ పాతకాలపు వంటలే.
సమ్మర్ లో చేసేవి నేను మీకు పరిచయం చేస్తున్నా. మళ్ళీ ఒకసారి మా అమ్మను గుర్తు చేసుకొని మీకు ఇవన్నీ చేస్తున్నా. మీరు కూడా నన్ను అమ్మ అంటున్నారు కదా, మీ అమ్మ మీకు ఈ పాతకాలపు కొత్త వంటలు నేర్పిస్తుంది అనుకోండి. మనమైతే ఇప్పుడు జంక్ ఫుడ్ అంతా తినుకుంటూ ఆరోగ్యాలు చెడగొట్టుకొని బాధపడుతున్నాం. వాళ్ళైతే చక్కగా ఉన్న వాటిలోనే వెరైటీస్ చేసుకొని కర్రీస్ చాలా చక్కగా హెల్దీ ఫుడ్ తిన్నారండి. మళ్ళీ పాతకాలం వచ్చేస్తుంది, మనం రిటర్న్ వెళ్తున్నాం. మనం ఆర్గానిక్ ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. తర్వాత మిల్లెట్స్ కానీ తర్వాత ఇవన్నిటికి మళ్ళీ మనం షిఫ్ట్ అయిపోతున్నాం. కాబట్టి హెల్దీగా వండుకొని తినడమే మంచిది అని నా ఉద్దేశం. ఎప్పుడో ఒకసారి వెరైటీస్ కి అంటే జంక్ ఫుడ్ కి వెళ్ళడం బెటరే, కానీ చాలా మటుకు హెల్దీ ఫుడ్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటా అండి. పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాను. కొంచెం ఆయిల్ వేడైంది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా అండి. అదేవిధంగా ఈ పచ్చిమిర్చి ఒక 4 వేస్తున్నా అండి. దీనికి పచ్చిమిర్చి ముందుగా వేయడానికి కారణం ఏంటంటే చక్కగా వేగుతాయి, పప్పుతో పాటు ఇవి కూడా తినేయచ్చు అనే ఉద్దేశంతో పచ్చిమిర్చి ముందుగా వేసాను. అదేవిధంగా ఒక చిన్న కప్పు ఉల్లిపాయలండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేస్తే నాకు ఈ చిన్న కప్పడు ఉల్లిపాయలు వచ్చాయండి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం. కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలాగే కచ్చపచ్చగా దంపుకోవాలండి. దీనికి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన పని లేదండి. కొంచెము ట్రాన్స్పరెంట్ అయ్యి కొంచెం లైట్ గా వేగితే సరిపోతుంది. ఈ మనం వేసినటువంటి వెల్లుల్లిపాయ మంచి స్మెల్ వస్తే సరిపోతుందండి. వేగిన వాసన వస్తుంది కదా వెల్లుల్లిపాయది, అలా వేగిన వాసన వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఒకసారి ఈ పసుపు కలిపేసుకొని ఈ పప్పు ఇందులో వేసేయాలండి. ఇప్పుడు స్టవ్ తగ్గించాలి. ఇది అంతా మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో చేసుకోవాలి. హై పెడితే పప్పు మాడిపోయి కరకరలాడుతూ వస్తుందండి. ఇది మనకు చక్కగా మగ్గాలి, ఉడకాలి, కాబట్టి ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి. తాలింపు అయ్యే వరకే హైలో పెట్టి చేసుకోండి. తాలింపు అయిన తర్వాత స్టవ్ తగ్గించుకోండి. ఇప్పుడు మనకు రుచికి సరిపడా కారం ఇప్పుడు వేసేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా రుచికి సరిపోని వేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ముప్పావు టీ స్పూన్ వేసాను. ధనియాల పొడి కూడా ఇప్పుడే వేస్తున్నా అండి, ఒక హాఫ్ టీ స్పూన్. చక్కగా అంత కలిసే విధంగా కలుపుకోవాలి. దీనికైతే కంపల్సరీ పచ్చి పులుసు అండి, చాలా సూపర్ గా ఉంటది. ఎండాకాలం చాలా చలువ, పెసరపప్పు చలువ, పచ్చి పులుసు చలువ అండి. పచ్చి పులుసు రెసిపీస్ మన దాంట్లో ఉన్నాయి. ఇంకొక రెసిపీ కూడా పచ్చి పులుసు వెరైటీ రెసిపీ మీకు పరిచయం చేయాలి. మొన్ననైతే మామిడికాయతో పచ్చి పులుసు చేశాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చక్కగా ఒకసారి అయితే మామిడికాయ పచ్చి పులుసు ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు అంతా కలిపేసాను, మూత పెడుతున్నాను. స్టవ్ మాత్రం పూర్తి సిమ్ లో పెట్టానండి. ఒక 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూద్దామండి. ఇక్కడ చూడండి, పప్పు ఉడుకుతూ ఉంటే ఇట్లా డార్క్ కలర్ లోకి చేంజ్ అవుతుందండి. కానీ ఈ కర్రీ ఉంటది, అంత టేస్టీ ఉంటదండి. ఇప్పుడు వండుతుంటే మాకైతే నోట్ల నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుంటది. పొడి పొడిగా చక్కగా పచ్చి పులుసుతో తింటే అంత అద్భుతంగా ఉంటదండి.
ఇట్లా డార్క్ కలర్ లోకి చేంజ్ అవుతుందండి. మనకు డౌట్ ఉంటే కొంచెం టేస్ట్ చూస్తే ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది. చక్కగా ఉడికిపోతుందండి, ఉడుకుతుంది, చక్కగా ఫ్రై అవుతుంది. మూత పెట్టేస్తుంది. నేనైతే ఇక్కడ చూడండి సిమ్ లోనే చేస్తున్నా. ఒకవేళ మీకు ఫ్లేమ్ బాగా తక్కువ వస్తే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. పూర్తి తగ్గించి చేస్తున్నా అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హైలో పెట్టే ఆంటీ మేము ట్రై చేసాము, కరకరలాడుతూ వచ్చింది, మెత్తగా లేదు అని చెప్పి అనకండి. చక్కగా సిమ్ లో పెట్టి చేసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. పప్పు మెత్తగా ఉంటది, పొడి పొడిగా ఉంటది, సూపర్ గా ఉంటదండి. చూద్దామండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. పర్ఫెక్ట్ గా పప్పు రెడీ అయింది. ఈ టైంలో ఎండు కొబ్బరి అయితే ఈ టైంలో వేయండి. ఇక చూడండి పొడి పొడిగా అయిపోయింది, చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. డౌట్ ఏమన్నా అనిపిస్తే ఒకసారి కొంచెం తిని చూడండి. ఇంకొకటి ఏంటంటే ఎండు కొబ్బరి పొడి వేస్తే మాత్రం ఈ టైంలో వేయండి. పచ్చి కొబ్బరి అయితే ముందుగానే వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే మాత్రం కొంచెం లాస్ట్ లో వేసుకుంటే బాగుంటది. గరం మసాలా ఒకవేళ ఇష్టం ఉంటే ఈ టైంలో గరం మసాలా వేసుకోండి. నేనైతే చాలా తక్కువ గరం మసాలా వాడతాను, ఎప్పుడో తప్ప అన్ని కర్రీస్ లో వేయను. కావాలనుకున్న వాళ్ళు ఈ టైంలో మాత్రం గరం మసాలా వేసుకోండి. ఈ రెసిపీకి గరం మసాలా బాగుంటది, మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు మాత్రం కొత్తిమీర వేసి మనము మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూసారా ఎంత సింపుల్ గా మనం ఈ కర్రీ చేసాము. అదేవిధంగా ఎంత హెల్దీ కదండి, పిల్లలకైనా మనకైనా చాలా హెల్దీ రెసిపీ, హై ప్రోటీన్ రెసిపీ, చలువ. తర్వాత చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వెరైటీకి వెరైటీ, హెల్దీకి హెల్దీ అండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.